ఓకే. చాలా రోజులైంది కదా క్లాస్ వచ్చి. సో, కొంచెం కోల్డ్ ఉండి వాయిస్ సరిగ్గా లేనందువల్ల క్లాస్ చేయలేదు ఇన్నాళ్ళు. సో, థర్డ్ యూనిట్ స్టార్ట్ చేసాం కదా ఎకనామీలో. ఎకనామీలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం మొత్తం అయిపోయింది. సో, పారిశ్రామిక రంగంలో జస్ట్ స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసి మేక్ ఇన్ ఇండియా ఆ స్కీమ్ వరకు చెప్పేసుకున్నాం అనుకుంటా. సో, పారిశ్రామిక రంగంలో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పెట్టుబడుల ఉపసంహరణ, డిజిన్వెస్ట్మెంట్ అంటారు. సో, డిజిన్వెస్ట్మెంట్ అంటే ఏంటంటే ప్రభుత్వం ఒక కంపెనీ హోల్డ్ చేసుకుంది. సో ప్రభుత్వం దగ్గర ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ నష్టాల్లో ఉంది. సో ఆ నష్టాన్ని భరించడానికి వీరే మళ్ళీ దాని మీద పెట్టుబడి పెట్టకుండా ప్రైవేటు పెట్టుబడులను కూడా ఆశించే విధంగా ఆ కంపెనీలోని కొంత భాగాన్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తారనమాట. సో ప్రైవేట్ వ్యక్తులకు కూడా అందులో భాగస్వామ్యాన్ని కల్పించడాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వీళ్ళు ₹100 పెట్టుబడి పెట్టే ఒక కంపెనీలోన 50 రూపీస్ వీళ్ళు తీసేసుకొని, అంటే 50 రూపీస్ వీళ్ళ దగ్గర సేవ్ చేసుకొని మిగతా 50 రూపీస్ని వేరే వాళ్ళతోనే ఇన్వెస్ట్ చేయించడాన్ని డిజిన్వెస్ట్మెంట్ అంటారు అనమాట. అంటే వీళ్ళు పెట్టుబడి పెట్టే ₹100లోన కొంచెం సేవ్ చేసుకొని వేరే వాళ్ళకి అమ్మడాన్ని దాన్ని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఉపసంహరణ అంటే వెనక్కి తీసుకోవడం అనమాట. అంటే వీళ్ళు పెట్టే పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం. ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరించే ప్రక్రియని పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. ఇది డెఫినేషన్. మీకు ఇక్కడే అర్థమైపోతుంది. ప్రభుత్వ రంగ సంస్థ అది. దాంట్లో ఉండే కొంచెం భాగస్వామ్యాన్ని ప్రైవేట్ వ్యక్తులు అంటే ఎవరైనా కావచ్చు, ప్రజలైనా, సాధారణ ప్రజలైనా కావచ్చు, ప్రైవేట్ కంపెనీస్ అయినా కావచ్చు, ఏవైనా కావచ్చు. సో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే ప్రక్రియను పెట్టుబడుల ఉపసంహరణ అంటారు. సో దీనివల్ల లాభాలు ఏంటి? సో పెట్టుబడుల ఉపసంహరణ వల్ల లాభాలు ఏంటంటే సామర్థ్యము, పనితీరు పెరుగుతాయి. సామర్థ్యం, పనితీరు పెరుగుతాయి అంటే మామూలుగా అంటే మన ఇండియాలో ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సరిగ్గా వర్క్ చేయరు. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఒక ప్లానింగ్ ఉంటుంది. వాళ్ళకి కొంచెం ఎక్కువ టార్గెట్స్ ఉంటాయి, ఎక్కువగా పని చేస్తారు, వాళ్ళ పనితీరు బాగుంటుందని ఒక ప్రైవేట్ కంపెనీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్, గవర్నమెంట్ ఉద్యోగుల మీద కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. మనం ఎలా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ అనుకుంటా మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తామనే టైంలోన స్ట్రైకులు చేసి చాలామంది, అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే దీంట్లోన మేము ఆశించినంత ఉత్పత్తి రావట్లేదని ప్రభుత్వము మేము ప్రైవేటీకరిస్తామని అనౌన్స్ చేసిన వెంటనే నెక్స్ట్ 2 monthsలోన ఆ ప్రొడక్షన్ పెరిగిందనమాట. అంటే ప్రొడక్షన్ పెరిగింది, అది లాభాల్లోకి వెళ్ళింది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళకి భయం పుట్టించారు. మమ్మల్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారనే భయంతోన కొంచెం బాగా పనిచేయడం మొదలుపెట్టారు. అంతకుముందే బాగా పనిచేస్తుంటే ఆ కంపెనీ వాళ్ళకి ఆలోచనే వచ్చేది కాదు కదా. సో ఏదైనా కూడా బాగున్న కంపెనీని వేరే వాళ్ళకి ఇవ్వాలనుకోరు. సో ప్రజెంట్ నరేంద్ర మోడీ గారు అదే ప్లాన్లో ఉన్నారు. అవన్నీ రాజకీయంగా పక్కన పెడితే ఒకటి ఏంటంటే గవర్నమెంట్లో ఉండే విధానాల కంటే ప్రైవేట్లో ఉండే విధానాల వల్ల పని యొక్క సామర్థ్యం పెరుగుతుంది, పని తీరు పెరుగుతుంది అని చెప్పి ఒక పాజిటివ్ ఉంది. దాంతోపాటు బాధ్యతలు పెరుగుతాయి. మామూలుగా అంటే ఇది ప్రభుత్వం అనుకోండి, ప్రభుత్వంలోనే కొంచెం నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యక్తులకైతే వాళ్ళు కొనుక్కున్నారు కాబట్టి వాళ్ళు జవాబుదారీగా ఉంటారు కాబట్టి దాంట్లోపాటు వాళ్ళు కూడా లాభాలు ఆశిస్తారు కాబట్టి ఎక్కువ బాధ్యత పెరుగుతుంది వాళ్ళకి. దీంతోపాటు రాజకీయ జోక్యం తగ్గిస్తారన్నమాట. మామూలుగా ప్రభుత్వ రంగ సంస్థ అయితే ప్రభుత్వ రంగంలోన రాజకీయ నాయకుల ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ప్రతి దాంట్లోన జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. అదే ప్రైవేట్ వ్యక్తులకి సేల్ చేసామనుకోండి, ప్రైవేట్ వ్యక్తులకి అంత ఈజీగా లొంగరు కదా. సో రాజకీయ జోక్యం తక్కువగా ఉంటుంది. దీంతోపాటు మార్కెట్ ఆధారితంగా ఉంటుంది అనమాట. సో మార్కెట్కి సంబంధించి ప్రైవేట్కే ఎక్కువ మంది పెట్టుబడి విధానం అనుసరించకపోయినా కూడా మన మార్కెట్ వచ్చేసి మార్కెట్ ఆధారిత మార్కెటే కాబట్టి, సో మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి మార్కెట్ ఆధారిత వ్యవస్థే కాబట్టి, సో మార్కెట్ ఆధారంగా ఈ ప్రైవేట్ పరం చేయడం వల్ల కొంచెం ఇంకా ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు వేగవంతమైన నిర్ణయాలు. మనకి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలంటే ఒక్క రోజులో అయ్యే పని కూడా దాన్ని వాయిదాలు వేస్తూ 1 నెల టైం తీసుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటారు. అదే ప్రైవేట్ వ్యక్తులు అయితే ఈజీగా నిర్ణయాలు తీసుకుంటారని ఇక్కడ తీసుకొచ్చాము. దాంతోపాటు వినియోగదారు సంతృప్తి. అంటే ఇక్కడ పెట్టుబడిదారుల కంటే ఆ ప్రోడక్ట్ని కొనుక్కునే వినియోగదారులు, ఆ వినియోగదారులకి వాళ్ళు సంతృప్తి కావాలంటే ఆ ప్రోడక్ట్లోనే క్వాంటిటీ బాగుండాలి. సో అలాంటప్పుడే ఈ వినియోగదారుడు సంతృప్తి చెందుతాడు. ఇక్కడ క్వాంటిటీ బాగుండాలంటే మనం ఈ పనితీరు బాగుండాలి, సామర్థ్యం బాగుండాలి, ఇవన్నీ బాగుండాలంటే ఈ పెట్టుబడులు వేరే వాళ్ళతో కూడా పెట్టించాలి. సో ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుండాలి, దాంతోపాటు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి ఉండాలన్నమాట. సో ఇలా కొన్ని లాభాలు ఉన్నాయి. నష్టాలు ఏమున్నాయంటే
ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏ కంపెనీ అంటే ఆ కంపెనీని ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రారు. ఓన్లీ వాళ్ళకి లాభాలు వచ్చే వస్తువుల మీదే ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారన్నమాట. ఇప్పుడు లాభాలు రాని వాటిలో ఇన్వెస్ట్ చేయమంటే ప్రైవేట్ వ్యక్తులు చేయరు. సో ఇక్కడ ఎక్కువ లాభాలు వచ్చే వస్తువులకే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. దాంతోపాటు తగాదాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి అమ్మినారు మాకు అమ్మలేదు అన్నట్లు కొంచెం తగాదాలు ఉంటాయి. దాంతోపాటు పారదర్శకత లేదు. ఎవరికి అమ్ముతున్నారు ఎవరికి అమ్మట్లేదు అనేది ఇప్పుడు ప్రజెంట్ రూమర్స్ అంటే మోడీ గారు ఎక్కువగా అదాని వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి రూమర్స్ వస్తాయి కదా. సో ఇలాంటి పారదర్శకత లేదు అనేవి కూడా బయటకు వస్తున్నాయి. దాంతోపాటు ప్రైవేట్ ఏకస్వామ్యం అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకే చేస్తే ప్రైవేట్ వాళ్ళే మొత్తం రూల్ చేసే విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్తారు. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు అవుతారు. ఇప్పుడు ఏదైనా పబ్లిక్ కంపెనీ అంటే ప్రభుత్వ కంపెనీని ప్రైవేట్ వ్యాపారం చేస్తుంటే ఆ ఉద్యోగుల్ని మాకు ఇంతమంది ఉద్యోగులు వద్దు మనం తీసేస్తాం కొంతమంది అన్నా కూడా వాళ్ళని తీసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులుగా మారే ఛాన్స్ ఉంది. అందుకే ఇవన్నీ నష్టాలు అనమాట. సో ప్రైవేటీకరణ గురించి తెలుసుకున్నాం కదా. ప్రైవేటీకరణ లాభాలు ఏంటి నష్టాలు ఏంటి కూడా తెలుసుకున్నాం. సో ప్రైవేటీకరణలో పద్ధతులు ఎలా ఉంటాయి? సో ఒక కంపెనీని ప్రైవేట్ పరం చేసేయడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి? మొదటి పద్ధతి వచ్చేసి ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మామూలుగా స్టాక్ మార్కెట్లో చూస్తుంటాం మనం. రీసెంట్గా కొన్ని ఇంతకుముందు చూసామన్నమాట. ఒకసారి స్విగ్గీ రావడము, జొమాటో రావడం. ఈ ఐపీఓకి రావడం అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ని అమ్ముకోవడం అనమాట. అంటే ఒక కంపెనీ 100 రూపీస్ విలువ చేస్తుంది అనుకోండి. ఆ 100 రూపీస్ విలువని మొత్తం కంపెనీ ఇన్వెస్ట్ చేయకుండా 50% తన దగ్గర పెట్టుకొని మిగతా 50 రూపీస్ని అంటే 100 రూపాయలు పెట్టుబడిలోనే 50 రూపీస్ ఆ కంపెనీ పెట్టుబడి పెట్టి మిగతా 50 రూపీస్ని జనాలకు అమ్ముతుంది అనమాట. అంటే ఒక షేర్ని 1 రూపీస్ లాగా ఒక 50 షేర్స్ని షేర్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. వీటిని వినియోగదారులు కొనుగోలు చేస్తారు. ఆ షేర్ విలువ పెరిగితే వినియోగదారులు లాభపడతారు, ఆ షేర్ విలువ తగ్గితే వినియోగదారులు నష్టపోతారు. సో ఇక్కడ నష్టం అనేది వినియోగదారులు అంటే షేర్స్ కొనే వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకుంటారు అనమాట. అంటే ఒక్క దగ్గర ఉండే భాగస్వామ్యాన్ని వేరే వ్యక్తులు భాగస్వామ్యంగా కూడా తీసుకోవచ్చు. అంటే ఇలా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే స్టాక్ మార్కెట్లో షేర్స్ విక్రయించడం వల్ల చాలామంది కొనుగోలు చేసుకుంటారు అనమాట. అంటే ఒకరే కూడా అన్ని కొనుగోలు చేసుకోవచ్చు, ఎవరు దొరికితే వాళ్ళు అనమాట. సో ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. మనకి స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్లో మీకు ఐడియా ఉంటే తెలుస్తుంది. సో షేర్స్ని విక్రయించడం అనమాట. అంటే కంపెనీ యొక్క షేర్స్ని డివైడ్ చేసి స్టాక్ మార్కెట్లో అమ్మడం ద్వారా ఈ షేర్ విలువను బట్టి ప్రైవేటీకరణ చేయొచ్చు. దీంతోపాటు వ్యూహాత్మక విక్రయం అంటే ఇక్కడ మామూలుగా ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నిర్వహణ బాధ్యతలు అప్పగించనమాట. ఇక్కడ అంతా డివైడ్ చేసి ఎవరికి పడితే వాళ్ళకి అమ్ముకున్నట్ల ఒకరిని సెలెక్ట్ చేసుకుని ఒక ప్రైవేట్ కంపెనీని కానీ ఒక ప్రైవేట్ వ్యక్తులు అయితే ఉంటారు, ప్రైవేట్ కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఒక ప్రైవేట్ కంపెనీకి సెలెక్ట్ చేసుకొని ఈ కంపెనీ యొక్క నిర్వహణ బాధ్యతల్ని వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ సాధారణ వ్యక్తులు పాల్గొనలేరు. ఇంకొకటి ఏంటంటే విదేశీస్తులకు అమ్మడం. ఫస్ట్ దాంట్లోనే జనాలు ఎవరైనా కొనుక్కోవచ్చు. ఐపీఓ అంటే షేర్ మార్కెట్లో నార్మల్ మన లాంటి పీపుల్స్ కూడా ప్రభుత్వ రంగ షేర్స్ని కొనుక్కోవచ్చు. వ్యూహాత్మక విక్రయం అంటే ఓన్లీ ప్రైవేట్ కంపెనీస్కి మాత్రమే, ప్రైవేట్ వ్యవస్థలకు మాత్రమే అమ్ముతారన్నమాట. ఇందులో సాధారణ వ్యక్తులు పాల్గొనలేరు. నెక్స్ట్ విదేశస్తులకు అమ్మడం. విదేశస్తులు ఫారినర్స్ ఉంటారు కదా, ఫారినర్స్ పెట్టుబడులు పెడతారు కదా మనకి ఎఫ్డిఐ రూపంలోన ఎఫ్ఎఫ్ఐ రూపంలో కూడా పెట్టుబడులు పెడతారు కదా. సో ఇలా విదేశస్తులు కూడా అమ్మవచ్చు. ప్రభుత్వ వాటాని విదేశస్తులకు కూడా అమ్మవచ్చు. దీంతోపాటు నెక్స్ట్ ఒకటి ఉంటుంది మేనేజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ బైఅవుట్ అని. అంటే కంపెనీలో పనిచేసే ఉద్యోగులే ఆ కంపెనీ యొక్క షేర్స్లు తీసుకోవడం. అంటే ఒక కంపెనీ నాకే ఒక కంపెనీ ఉంది అంటే ప్రభుత్వానికి ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో ఎంప్లాయీస్కే ఆ ప్రభుత్వం యొక్క షేర్స్ అన్నీ అమ్మడాన్ని ఈ మేనేజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ బైఅవుట్ అంటారు అనమాట. మామూలుగా ఇది మన దేశంలో లేదు, వేరే సమీప దేశాల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈక్వల్ ఓచర్ ప్రోగ్రాము. ఇది ఎలా ఉంటుందంటే ప్రజలందరికీ ఓచర్లు పంపిణీ చేస్తారు. ఓచర్లు పంపిణీ చేసి ఆ ఓచర్ల ద్వారా వాళ్ళ కంపెనీ యొక్క షేర్స్ని కొనొచ్చు అనమాట. ఇది పౌరులు వేలంపాట పెడతారు. బహిరంగ వేలంపాటలోన ఎవరు ఎంత షేర్ కొంటారు అనేది విధంగా ఉంటారన్నమాట ఈక్వల్ ఓచర్ ప్రోగ్రామ్ అని. సో ఇన్ని రకాలుగా మనం ప్రైవేటీకరణ పద్ధతులు ఉంటాయి. సో మన దేశంలోన ఐపీఓ ఉంది, వ్యూహాత్మక విక్రయం ఉంది, విదేశస్తులకు కూడా అమ్మడం ఉంది. విదేశస్తులకు అమ్మడం అనేది చాలా తక్కువగా ఉంది. ఆ విదేశస్తులకు అమ్మడం అనేది కూడా షేర్ మార్కెట్ ద్వారానే జరుగుతుంది. ఇంకా వ్యూహాత్మక విక్రయం ద్వారా కొంచెం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ప్రైవేటీకరణ ఎలా ఉంది? మామూలుగా అంటే ఈ ప్రైవేటీకరణ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే 1992లోన మధ్యంతర బడ్జెట్ తీసుకొస్తారు. ఆ మధ్యంతర బడ్జెట్లోన 20% పెట్టుబడులని ఉపసంహరించుకుంటారు. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రకటించారనమాట. 1991-92 మధ్యంతర బడ్జెట్లోన 20% పెట్టుబడుల ఉపసంహరణ అని ప్రకటించారు. 1991 డిసెంబర్లోన మొదటి విడత ఉపసంహరణ అనేది జరిగిందనమాట. ఫస్ట్ టైం డిస్ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఒక కమిటీని వేస్తారు, రంగరాజన్ కమిటీ 1993లో వేస్తారనమాట. ఇది మనకి
ఎంత శాతం వేరే వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకి వినియోగించాలి. ఒక గవర్నమెంట్ కంపెనీలోన ఉన్నది మొత్తం ప్రైవేట్ పరం చేసేస్తే అది చాలా నష్టపోయే పరం ఉంది. అంటే వాళ్ళు ఏకసమయంగా వ్యవహరించే అవకాశం ఉందన్నమాట. సో ప్రభుత్వ కంట్రోల్లోనే ఉండాలి. కాకపోతే ప్రైవేట్ పరం కూడా చేయాలి. దీనికి ఈ కమిటీని నియమించారన్నమాట. రంగరాజన్ కమిటీ ఏం చెప్పిందంటే బొగ్గు, ఖనిజ నూనెలు, ఆయుధాలు, అణుశక్తి, రైల్వే రవాణా ఇలాంటి కొంచెం చాలా ఇంపార్టెంట్ రోల్స్ ఇవి. సో ఈ బొగ్గు అనేది కానీ, ఆయుధాలు అనేవి కానీ, అణుశక్తి అనేది కానీ చాలా ప్రజలకి రక్షణ కల్పించడానికి ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రజలకి హాని చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీటన్నిటిలోన 49% వరకు మాత్రమే అమ్మడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో 49% అంటే 51% గవర్నమెంట్దే ఉంటుంది. సో 51% గవర్నమెంట్ ఉంటే అంతకుమించి అంటే సగానికంటే ఎక్కువ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇది గవర్నమెంట్ చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. సో 49% వరకు అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికి రిజర్వ్ చేయబడిన పరిశ్రమల్లోన 100% ఉపసంహరణ చేసుకోవచ్చు. మామూలుగా కొన్ని పరిశ్రమలు ఇప్పుడు మనం పారిశ్రామిక తీర్మానాలు 1, 2 చూసుకుంటే కొన్ని పరిశ్రమలు ప్రభుత్వం మాత్రమే నిర్వహించాలి, కొన్ని పరిశ్రమలు మిశ్రమంగా నిర్వహించవచ్చు, కొన్ని పరిశ్రమలు ప్రైవేట్ వ్యక్తులు కూడా నిర్వహించవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా ప్రభుత్వానికి రిజర్వ్ చేయబడిన పరిశ్రమల్లోన 100% ఉపసంహరణ, కొన్ని వాటిలో 100% ఉపసంహరణ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ అనేది ఒకటి ఏర్పడింది. ఇది 1996లో ఏర్పడింది, జీవి రామకృష్ణన్ కమిటీ. దీంట్లో ఏం చేశారంటే మనకి పబ్లిక్ ఆఫరింగ్ అంటారు కదా, ఐపీఓ. సో ఐపీఓ ద్వారా ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంటే వ్యూహాత్మక విక్రయం ద్వారానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పారు. మామూలుగా ఐపీఓలో కంటే ఒక ప్రైవేట్ పార్ట్నర్ని తీసుకొని వాళ్ళకే వ్యూహాత్మకంగా విక్రయించడాన్ని బెటర్ అని చెప్పారు అనమాట. దీంతోపాటు కోర్, నాన్ కోర్ అని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. అంటే కోర్ కంపెనీలు, నాన్ కోర్ కంపెనీలుగా డివైడ్ చేస్తారు. నాన్ కోర్ కంపెనీల్లోన 49% పెట్టుబడిని ఉపసంహరించుకోవచ్చు. కోర్ కంపెనీల్లోన వాళ్ళ ఇష్టం అనమాట. అంటే స్లాబ్స్ ఉంటాయి దీంట్లో కూడా. కోర్ కంపెనీల్లో మాత్రం, నాన్ కోర్ కంపెనీలో 49% డిస్ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ ఇచ్చారనమాట. అంతకంటే ఎక్కువ లేదు. మామూలు నాన్ కోర్ కంపెనీస్లోనైతే అంతకు మించి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఎన్ఆర్ఐలకి, విదేశాలకు, మామూలుగా ఎన్ఆర్ఐలు అంటే మన ఇండియన్సే వేరే దేశంలో ఉండేవాళ్ళు, ఇంకా విదేశీయులకు అంటే వేరే ఫారినర్స్కి, వీళ్ళకి మామూలుగా గ్లోబల్ డిపాజిటరీ రిసీట్ ద్వారా విక్రయించవచ్చు. సో గ్లోబల్ డిపాజిటరీ రిసీట్ అంటే సేమ్ స్టాక్ మార్కెట్ లాగే ఉంటుంది అనమాట ఇది కూడా. సో ఇలా కొన్ని డిపాజిటరీస్ ఉంటాయి, వాటి ద్వారా కూడా అమ్ముకోవచ్చు అని చెప్పారు. తర్వాత వ్యూహాత్మక విక్రయం అనేది మనం చెప్పాం కదా, ఒక ప్రైవేట్ పార్ట్నర్కి నిర్వహణ బాధ్యతలు అప్పగించడం అనేది. సో 1999, 2000 ఆ టైంలో తీసుకొచ్చారనమాట. రక్షణ రంగాన్ని కూడా వ్యూహాత్మక రంగంగా మార్చవచ్చు. తర్వాత మిగిలినవి వ్యూహాత్మక రంగం కానివన్నమాట. సో వ్యూహాత్మక రంగంలోన రక్షణ రంగం ఉంది కాబట్టి ఈ రక్షణ రంగంలోన 49% వరకు మనం పెట్టుబడులు ఉపసంహరించుకోవచ్చు. మిగిలిన వాటిలోన 74% వరకు కూడా ఉపసంహరించుకోవచ్చు అని ఇక్కడ 2000 సంవత్సరంలో తీసుకొచ్చారు. నెక్స్ట్ 1999లోన డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు. 2001లోన మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఒక సపరేట్ మినిస్ట్రీని, ఒక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారనమాట. అదే ఫస్ట్ శాఖ, అదే లాస్ట్ శాఖ. ఆ సంవత్సరమే 2001లో మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక మినిస్ట్రీని స్థాపించారు. దాని యొక్క మినిస్టర్ వచ్చేసి అరుణ్ శౌరి. నెక్స్ట్ టైం తీసేశారనమాట. సో అదొక టర్మ్ మాత్రమే ఉంది మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది. ఇంకా 2004లో నుంచి దీన్ని మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ని, అది మనకి ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది కదా, విత్త మంత్రిత్వ శాఖ అంటారు. సో ఫైనాన్స్ మినిస్ట్రీలో దాన్ని చేర్చేశారనమాట. నెక్స్ట్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది 2005లోన యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఉపసంహరణ చేసుకుంటాం కదా, డిస్ఇన్వెస్ట్మెంట్తో చేసుకుంటాం కదా, దీని ద్వారా వచ్చిన లాభాలన్నింటినీ ఒక నిధి ఏర్పాటు చేసి ఆ నిధిలో జమ చేయాలని చెప్పారు. ఈ నిధిలో ఉన్న 75% అమౌంట్ని సాంఘిక సేవలకి వినియోగించాలి. 25% వచ్చిన లాభాల్ని మామూలుగా ఈ నిధిలోన 75% సాంఘిక సేవలు అంటే మనకి కొన్ని పథకాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా మిగతా 25% ఈ ఆల్రెడీ ఉంటాయి కదా కొన్ని ప్రభుత్వ కంపెనీలు, అవి లాభాల్లో నడిచే కంపెనీలు ఉంటాయి కదా, వాటిలో ఇన్వెస్ట్ చేసే విధంగా తీసుకొచ్చారనమాట. ఇంకా 2008-2009లోన అప్పుడు రష్యన్ టైం కదా అది. సో రష్యన్ టైంలోన ఈ నిధి నుంచి ఖర్చు పెట్టే విధానాన్ని అది కొంచెం తీసేశారనమాట. ఇప్పుడు రష్యన్ టైం కదా, మేము ఖర్చు పెట్టలేము అని ఏదో సాకులు చెప్పేసి అప్పుడు అది జరగలేదు. 2013లో మళ్ళీ ఈ ఉపసంహరణ నిధిని ఏర్పాటు చేశారన్నమాట. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ని మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకా 2013-14 నుంచి పబ్లిక్ అకౌంట్లోనే దీన్ని జమ చేశారనమాట. ప్రభుత్వ రంగ సంస్థల్లో మూలధన వ్యయం పెట్టుబడిని పెట్టే విధంగా దీన్ని తీసుకొచ్చారు.
సో ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఈ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి వచ్చిన అమౌంట్ అంతా దాంట్లో మూలధన వ్యయం కింద పెట్టుబడి పెడతారన్నమాట. నెక్స్ట్ దీపం పథకం. దీపం పథకం అంటే మనకి చంద్రబాబు నాయుడు 1999లో తీసుకొచ్చిన దీపం పథకం కాదు, ఇది వేరేది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కింద తీసుకొచ్చారన్నమాట. అంటే దీని ఫుల్ ఫామ్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అని 2016-17 బడ్జెట్లో దీన్ని ప్రవేశపెట్టారు. దీన్ని నీతి ఆయోగ్ తీర్మానం ద్వారా తీసుకొచ్చారన్నమాట. సో నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినందువల్ల తీసుకొచ్చారు దీన్ని. 1991-92 నుంచి 2020 వరకు మొత్తం డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా 4,67,000 కోట్లని మనం జమ చేసుకున్నాం. అంటే అంత పెట్టుబడి ఉపసంహరణ చేసుకున్నాం అనమాట. ఇంకా 2023-24లోనే 51 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నారన్నమాట. సో లాస్ట్ ఇయర్ 51,000 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. అంటే ఆ ఇయర్ అంతా డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగిందనమాట. నెక్స్ట్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా గురించి. సో స్టార్టప్ ఇండియా వచ్చేసి 2016 జూన్ 16న అరుణ్ జైట్లీ గారు ఆర్థిక మంత్రి కదా అప్పుడు ఆయన స్టార్ట్ చేశారు. ఇంకా దీనికోసం ఒక స్టార్టప్ హబ్ను కూడా ఏర్పాటు చేశారన్నమాట. ఇంకా 10 సంవత్సరాల వరకు ఒక కంపెనీని ఏర్పాటు చేస్తే ఆ కంపెనీని ఏర్పాటు చేసిన రోజు నుంచి 10 ఇయర్స్ వరకు అది స్టార్టప్గానే పరిగణలోకి తీసుకుంటారనమాట. సో 100 కోట్ల టర్నోవర్ లోపల, టర్నోవర్ అంటే మనకి తెలుసు కదా, ఆ టర్నోవర్ అంటే లాభాలు మాత్రమే కదండి. ఒక కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, ఎంత జీతాలు ఇచ్చింది, తర్వాత అలవెన్స్లు, వాళ్ళ వ్యవస్థాపనకి అవస్థాపన సదుపాయాలకి వీటన్నిటికీ ఎంత ఖర్చు అయింది ఒక 1 ఇయర్లోనే, ఒక కంపెనీ ఆ కంపెనీ ఎంత అమౌంట్ని జనరేట్ చేసింది అనే దాన్ని బట్టి టర్నోవర్ అంటారనమాట. ఓన్లీ లాభాలు మాత్రమే కాదు, ఆ కంపెనీ చేసిన ఖర్చు, ఆ కంపెనీకి వచ్చిన లాభాలు అన్నీ కలిపి టర్నోవర్ అంటారనమాట. సో 100 కోట్ల టర్నోవర్ లోపల ఉండేదాన్ని స్టార్టప్ అన్నారు. ఇంకా 2016 ఫైనాన్స్ చట్టం ప్రకారం 3 సంవత్సరాలు లాభాలపై పన్ను ప్రోత్సాహాన్ని కూడా ఇచ్చారనమాట. సో స్టార్ట్ చేసిన ఒక స్టార్టప్ని స్టార్ట్ చేస్తే ఒక 3 ఇయర్స్ వరకు అందులో వచ్చే లాభాలపైన పన్ను అనేది మినహాయింపు ఉంటుంది అనమాట. నెక్స్ట్ గెటిన్ ట్యాక్స్ కూడా ఉండదన్నమాట. మామూలుగా గెటిన్ ట్యాక్స్ అనేది ఒకటి వేస్తారు, అది కూడా ఉండదు. ఇంకా ఈ స్టార్టప్ ఇండియా కింద అర్హతలు సాధించాలంటే 7 సంవత్సరాల లోపు ఉండాలన్నమాట. అంటే మామూలుగా 10 సంవత్సరాలు స్టార్ట్ అయి ఉండాలి, 10 సంవత్సరాల వరకు స్టార్టప్గానే కొనసాగి ఉండాలి. మామూలుగా బయోటెక్నాలజీ స్టార్టప్లు ఉంటాయి. బయోటెక్నాలజీ స్టార్టప్లకైతే 10 ఇయర్స్ లోపు అప్లై చేసుకోవచ్చు. ఇంకా వార్షిక టర్నోవర్ వచ్చేసి 100 కోర్స్ దాటరాదనమాట. ఇంకా దీని ద్వారా కొత్తగా ఏవైనా ఇన్నోవేషన్గా తీసుకురావాలన్నమాట. అంటే నవకల్పనలు పనిచేయాలంటే ఇన్నోవేటివ్ స్టార్టప్లకు మాత్రమే ఇవి ఫండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఇంకా 10,000 కోట్లతోన సిడ్బీ ఒక ఫండ్ని ఏర్పాటు చేసింది, ఫండ్ ఫర్ స్టార్టప్స్ అని. ఇంకా 90 రోజుల్లోపు దీంట్లో అంటే స్టార్టప్ ఇండియా కంపెనీ ఈ స్కీమ్లో చేరినవి 90 రోజుల్లోపు వాళ్ళకి నచ్చకపోతే దాని నుంచి బయటికి రావచ్చు అనమాట. దీని ద్వారా సెల్ఫ్ సర్టిఫికేషన్కి అవకాశం ఇస్తారు. తర్వాత 2021-22 నాటికి 14,000 స్టార్టప్స్తోన 3వ స్థానంలో ఉంది మన ఇండియా. ఇంకా విత్త సహాయం చేసేది ఎవరంటే స్టార్టప్ ఇండియా ఫీడ్ ఫండ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఈ స్టార్టప్ ఇండియాకి సహాయం చేస్తారనమాట. ఇంకా స్టాండప్ ఇండియా ఉంటుంది. స్టాండప్ ఇండియా అంటే 2016 ఏప్రిల్ 5న మోడీ గారు ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీల్లోన మహిళల్లోన వ్యవస్థాపన ప్రోత్సాహం, అంటే వాళ్ళని కంపెనీ పెట్టడానికి ప్రోత్సహించడం అనమాట. ఇంకా ప్రతి బ్యాంకు శాఖ పరిధిలోన వీళ్ళకి రుణ సహాయం అందిస్తారనమాట. ఇంకా రుణ పరిమితి వచ్చేసి 10 లక్షల నుంచి 1 కోటి వరకు ఉంటుంది. వీళ్ళకి అంత రుణాలు అందిస్తారు. ఈ పథకాన్ని అమలు చేసే సంస్థ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్. ఇది మనకి పెట్టుబడుల ఉపసంహరణ. సో కొంచెం తడబడుతున్నా, అయినా క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నా. ఏమైనా మిస్ చేసినా కూడా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.